మహా అయితే ఏముందులో ఒక 2-3 గంటల్లో తిరిగి వచ్చేయచ్చు అని మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేసుకోకుండా మా డ్రెస్ వేసుకొని పొలానికి స్టార్ట్ అయ్యాం 11 o'clockకి. ఆ పొలం ఎవరిదో కాదు, లాస్ట్ వీడియోలో చూపించిన అంకుల్దే. ఈ అంకుల్ కి ప్రోగ్రెసివ్ ఫార్మర్ అవార్డు కూడా వచ్చింది. సగం దూరం వరకు అంకుల్ మమ్మల్ని బండి మీద డ్రాప్ చేసి, నేను ఇంకా టిఫిన్ చేయలేదు నాని, తినేసి వస్తాను, మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి మంచం ఉంటుంది అని రూట్ చెప్పేసి వెళ్లారు. అంకుల్ చెప్పిన రూట్ లోనే సగం దూరం వరకు రెచ్చిపోయి వెళ్ళిపోయాము. ఇక్కడ నుంచి మొదలయ్యే మా తిప్పలన్నీ రూట్ తెలియక పొలం గట్ల మీద పడి అలా వెళ్తూ ఉన్నాము. ఎటు వెళ్తున్నామో కూడా అర్థం కాలేదు. అన్ని కనిపిస్తున్నాయి కానీ మా ఫైనల్ డెస్టినేషన్ అయిన మంచం మాత్రం కనిపించట్లేదు. నాకైతే ఒక మినీ ట్రెజర్ హంట్ చేసినట్టు అనిపించింది. అలా వెతుక్కుంటూ ఫైనల్లీ మా ట్రెజర్ మాకు కనిపించింది. ఆ మంచాన్ని చూడగానే మా ఆనందం అంతా ఇంత కాదు. తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూసినప్పుడు కూడా అంత ఆనందం కలగలేదు. ఇదిగోండి ఇదే మా మంచం. అరగంట తర్వాత అంకుల్ ఇంకా వాళ్ళ వైఫ్ వచ్చి మొత్తం పొలమంతా చూపించారు. ఇంటి నుండి 11కి స్టార్ట్ అయిన మేము తిరిగి వచ్చేసరికి 4 అయింది. అసలు మా మొహాలు చూడండి ఎలా అయ్యాయో, ఎండకి ఎండి దారుణంగా తయారయ్యాము. తిండి తిప్పలు లేకుండా ఫుల్ తిరుగుతూనే ఉన్నాము. అసలు అంత ఎందుకు తిరగాల్సి వచ్చింది. అంకుల్ ఫీల్డ్ లో ఏమేమి క్రాప్స్ ఉన్నాయి అవన్నీ నెక్స్ట్ షాట్ లో చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. బై బాయ్.